సార్ నమస్తే సార్. హలో. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను మీ ఛానల్ చూస్తున్నాను. చైతన్యకు సంబంధించినటువంటి విషయాలు మీరు తీస్తున్నారు కదా. యా. వాడు నేను ఒక పేరెంట్ని సార్. నేను వాళ్ళ దగ్గర సఫర్ అవుతున్న పేరెంట్ని. ఓకే. మొన్న 5th నుంచి క్లాస్ స్టార్ట్ చేశారని అడిగారు. 12th మేము రిపోర్ట్ చేయమని మమ్మల్ని అడిగితే మేము 20కి వెళ్ళాం సార్. ఓకే. బాబు ఆ ఎన్వైరన్మెంట్ లో కల్వక 6 to 10 ఒకే దగ్గర సిట్టింగ్ కూర్చుని పెట్టి చేస్తే మేఘన బ్రాంచ్ మాదాపూర్ సార్. నేను ఓకే. 1 week లోనే మేము రిటర్న్ అయిపోయాం అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని. ఓకే. అయితే సార్ 80,000 కట్టాను సార్ నేను. ఓకే. వాడికి నేను రిటర్న్ వచ్చే రోజే నేను అప్లికేషన్ రాసి అడ్మిషన్ క్యాన్సిల్ చేయమని రాసి రిసిప్ట్స్ అన్ని జిరాక్స్ తీసి ఇచ్చి నా పేమెంట్ రిఫండ్ చేయండి అని చెప్పేసి అన్ని ఇచ్చాను సార్. ఓకే. ఇప్పుడు 20 రోజులు అవుతుంది సార్, ఇప్పటి వరకు లేదు. ఫోన్ చేస్తే చెప్పరు, ప్రాసెస్ పడుతుంది అంటున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే. అయితే ఇప్పుడు నేను మళ్ళీ వేరే కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను సార్. అయితే వాళ్ళు కూడా మీ అడ్మిషన్ కొంత పేమెంట్ కట్టి చేసుకోవాలంటే నా దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టాను సార్. ఆ 80,000 వాడికి ఇవ్వమంటే ఇస్తారు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సెంట్రల్ ఆఫీసర్ ఫోన్ చేస్తే సెంట్రల్ ఆఫీస్ చైతన్య వాళ్ళకు వెబ్సైట్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ బ్రాంచ్ వాళ్ళే చేస్తారు అని అంటున్నారు. బ్రాంచ్ డీన్కి ఫోన్ చేస్తే మేము కాదు, మా చేతులు ఏం లేదు, మేము పైకి పంపించామని వాళ్ళు అంటారు. ఆ పైన లెవెల్లో మాకు నంబర్ ఇవ్వండి ఆయన అంటే వాడు నంబర్ ఇవ్వడు. ఓకే. ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్. నాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది సార్. మీరు చూసి కొంచెం నాకు ఒక ధైర్యం వచ్చి మీకు చేయాలని చెప్పేసి చేస్తున్నాను సార్. ఇప్పుడు మీ అబ్బాయిని ఏ కాలేజ్లో జాయిన్ చేస్తారండి అక్కడ నుండి తీసేసి? ఇంకా స్టార్ట్ కాలేదు సార్. వాళ్ళు June 1st నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్. ఓకే. 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 వాళ్ళు ఇప్పుడే మీ ఇంపాక్ట్ ఏమో నాకు తెలిసి మొన్ననేమో 15కో 17కో స్టార్ట్ అయితే అని సారీ ఈ రేపు 19th స్టార్ట్ అవుతాయండి అని చెప్పారు. ఏదో ఒక 1 week బ్యాక్. సో మేము 19th ప్రిపేర్ అవుతున్నాము. 19th రోజు డబ్బులు తీసుకొని 50% అమౌంట్ తీసుకొని రండి సార్ అని 50% అంటే సార్ మీకు వీలైతే తీసుకోండి అంటే సార్ అన్నారు. మేము చెప్పాము ఇది పరిస్థితి సార్ అంటే సార్ మీకు వీలైతే తీసుకోండి సార్ అన్నారు. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేసి లేదు సార్ ఇట్లా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా June 1st నుంచి ఇలా స్టార్ట్ చేస్తాం మేము అని అన్నారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. నాకు తెలిసి ఏంటంటే మీ ఇంపాక్ట్ పడిందేమో అనిపిస్తుంది. కానీ ఈ దొంగలు ఈ నారాయణ చైతన్యకు తప్ప మిగతా వాళ్ళందరూ సెటిల్ అవుట్ అవుతున్నారు, కానీ ఈ గడులు సెటిల్ అవుట్ అవుతలేరు. మీ ఇష్యూకి మీరు వరి కాకండి, ఎందుకంటే వాడు మీ అబ్బాయిని మీరు ఆ చైతన్య మేఘనా క్యాంపస్ అన్నారు కదా. చైతన్య మేఘనా క్యాంపస్ సార్, మాదాపూర్. సో అక్కడికి క్లాసెస్ కి పంపించారా 1 week? పంపాం సార్. 21 నాడు మనల్ని రిపోర్ట్ చేయమని, మనల్ని 12th రోజే రిపోర్ట్ చేయమంటే మేము ఇంత ఎర్లీగా ఎందుకు అని చెప్పేసి మేము ఒక 1 week ఆగాము. అయితే పిల్లలుండి అన్న మరి క్లాసెస్ మిస్ అయితే కదా నాన్న, మరి వాళ్ళందరూ పోతున్నారు కదా అని వీళ్ళు అంటే సరే అని చెప్పేసి వీళ్ళు తాపకోసారి ఫోన్ చేసి మీ క్లాసులు పోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రెజర్ ఫీల్ అయ్యారు. సరే అని చెప్పి తీసుకెళ్ళాం సార్. 21st తీసుకెళ్లాను. 28కు నేను తీసేసుకుని వచ్చాను. వాడు ఎట్టి పరిస్థితిలో ఉండనా, ఇక్కడ నా వల్ల కాదు. మావాడు చాలా బ్రైట్ సార్. ఇక్కడ మావాడు టాప్, అంటే వాళ్ళ స్కూల్లో టాప్ స్కోరర్. ఓకే. ఓకే. వాడే భరించలేదంటే ఇంకా నాకైతే ఏం అర్థం కాలేదు సార్ పరిస్థితి అక్కడ ఏందనేది. అదేనండి, పిల్లలు చాలా మంది ఫుడ్ బాగాలేదని కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈవెన్ మేము ఆ కాలేజ్ లో దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడదామంటే ప్రిన్సిపల్ అనేది ఉండరు ఎవరుండరు సార్. నేను యాక్చువల్ గా నేను సండే రోజు తీసుకెళ్ళాను సార్. మండే మా బాబు ట్యూస్డే రోజు నాకు కంప్లైంట్ చేశాడు, నాన్న ఇక్కడ నేను ఉండలేనంటే నేను వెనస్డే ఇమ్మీడియట్ గా మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళ అక్కడ ఉన్న అడ్మిన్ ప్రిన్సిపాల్, వాళ్ళ డీన్ అందరితో మాట్లాడాను. సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఇబ్బంది పడుతున్నాడు బాబు, మీరు కొంచెం మోటివేట్ చేయండి అది అని చెప్పేసి అంటే సరే అన్నారు. కొంచెం నాకు వాళ్ళు ఏమన్నారు, మీరు సపరేట్ గా మేము కోసం చేయలేము కాలేదంటే నేను ఇక కొంచెం సీరియస్ అయ్యాను. అసలు మీ బిల్డింగ్ వాళ్ళది స్కూల్ బిల్డింగ్ సార్. ఆ స్కూల్లో టెంపరీ అకామిడేషన్ వీళ్ళకి ఇచ్చారు. మానసిక మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని ఏ విధంగానైతే లోపల పెట్టి లాకులు చేసి పెడతారో సేమ్ అదే మీరు వీడియోలో చూపించింది అదే అట్లా పెట్టారు. నేను అన్నాను, ఇది మీది స్కూలా బందర్ దొడ్డా, అసలు కనీసం మీకు ఎవరి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అంటే ఇది మా స్కూల్, మా బిల్డింగ్ కాదు సార్ అంటారు. మీ బిల్డింగ్ కాదు, ఓకే ఏ బిల్డింగ్ అని పెట్టారు అంటే నా చైతన్య స్కూల్ అంటే చైతన్య స్కూల్ అయినా మీదే కదా, ఏదైనా జూనియర్ కాలేజ్ అయినా చైతన్య స్కూల్ అయినా మీదే కదా. అసలు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవడు, దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, నేను కంప్లైంట్ అసలు కనీసం ఎక్స్టెండ్ చేశారు మీరు అడిగాను. అసలు ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, దీనికి పిల్లలు ఎంతమంది బయటకు వస్తారు? ఇంత కంజెస్టెడ్ ఎన్వైరన్మెంట్ లో మీరు నడుపుతున్నారు ఎట్లా అని నేను బాగా సీరియస్ అయిన వాని మీద అడిగితే వాడు ఇక పరిస్థితి ఇది మీ ఇష్టం ఉండట్టు లేకపోతే అన్నట్టు అట్లా మాట్లాడాడు. నేను ఒకరోజు మా బాబుకి చెప్పాను, ఒక 4 days కన్విన్స్ గారా బాబు, ఇన్ కేస్ కాకపోతే నేను తీసుకెళ్తాను, నాకేం బాధ లేదని చెప్పేసి అన్నాను. సాటర్డే వరకు ఉండమన్నాను. సాటర్డే ఫోన్ చేసి నాన్న ఉండలేను అన్నాడు. వెంటనే తీసుకొచ్చి ఇచ్చాను నేను. తీసుకొని రాగానే ఇమీడియట్ గా అన్ని ఇచ్చాను సార్. నేను నాకు రిఫండ్ చేయండి అని టోటల్ ఇచ్చాను. వాడు బుక్స్ ఇవ్వలేదు సార్. బుక్స్ 15,000 రూపాయలు వసూలు చేసిండు.
యాప్ ఇవ్వలే, యాప్కు 5,000 రూపాయలు వసూలు చేసిండు. ఎంత దారుణం అంటే సార్ అసలు నిజంగా అసలు ఈ గాడికుప్పులను మరి ఇక వాళ్ళకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు. కానీ అసలు కుక్కని కొట్టినట్టు కొట్టి పంపాలి సార్ వాళ్ళని. అయితే ఒక్క రెస్పాన్స్ ఇవ్వడు, ఒక్క గాడి కొడుకు దానికి సమాధానం చెప్పడు. ఇప్పుడు అందుకే మేము కూడా ప్రతి క్యాంపస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి స్టూడెంట్స్తోనే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు ప్రిన్సిపల్ అని పేపర్ల మీద ఒకరిని చూపిస్తారు, వీళ్ళని ఇంకా ఇంకోరిని పెడతారు. మళ్ళీ కాలేజ్ పర్మిషన్ లేదు. మీరు స్కూల్లో, నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో వాళ్ళు కాలేజ్ నడిపిస్తున్నారు, వాడేమో అకాడమీ అని దబాయిస్తున్నాడు. ఈవెన్ ఆ అకాడమీ అయినా ఆ బిల్డింగ్ లో నువ్వు ఎట్లా నడుపుతావు? అది ఎంత వరస్ట్ బిల్డింగ్ లో, మినిమం సేఫ్టీ మెజర్స్ లేని బిల్డింగ్ లో నువ్వు ఎట్లా నడుపుతావు? అవును. నేను సార్ ఇంటర్మీడియట్ బోర్డుకు నేను కంప్లైంట్ చేద్దామని చూసాను సార్. నాకు తెలుసు సార్ అన్ని వీళ్ళు ఎంత ఘోరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అక్కడ వాడి ఎంప్లాయీని, వాడిని ఐదర్ నయాన్నో భయాన్నో ఏదో రకంగా వాడికంటే పై ఆఫీసరు చాలా నీకేంద్రా అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు పై లెవెల్ నుంచి కింద లెవెల్ దాకా మొత్తం మేనేజ్ చేస్తున్నారు. ఎవరైనా కిందోడు పెట్టినా ఈ అప్లికేషన్కు దిక్కుండదు దిశ ఉండదు అని చెప్పేసి దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్న క్రమంలో మీ వీడియోస్ నాకు కనపడ్డావు. అదేవిధంగా నేను ఇంకా వేరే ఛానళ్ళకు కూడా చెప్దాం అనుకున్నా, ఇప్పుడు తొలి వెలుగులకు కానీ లేదంటే తీన్మర్మలం, కానీ వాళ్ళంతా ఇక పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినారు అని చెప్పేసి నేను ఏం అర్థం చేశాక నిన్న నాకు తెలిసి ఏంటంటే సార్, నాకు ఇంతకుముందు జస్ట్ ఒక 1 hour బ్యాక్ కాల్ వచ్చింది సార్. సార్ మేము 1st జూన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము, బాబుని రేపు తీసుకురాకండి అని చెప్పారు. మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము రేపు తీసుకుపోవడానికి అని చెప్పేసి. సో సంతోషం అనిపించింది నాకు, మీ ఇంపాక్ట్ పడింది. సో అని చెప్పేసి నాకు అంటే మిగతా కాలేజ్లో మీ ఇంపాక్ట్ అనేది పడింది. కానీ ఈ గాడిదగుప్పుల మీద వీళ్ళను ఎట్లా చేద్దామంటే చెప్పండి సార్. అవసరమైతే నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధము. నేను చెప్పిన వానికి, బిడ్డ నీ మీద పోలీస్ కేసు పెడతా, నన్ను చీటింగ్ చేసినట్టు పెడతా, అవసరమైతే ఈ వినియోగదారుల ఫోరం పోతా, నేను ఎక్కడ పోవాలో అక్కడ పోతా అని చెప్పేసాను. కానీ నేను ఇండివిజువల్ సార్ ఉన్నా లేదు, మీరు ఇక్కడ మీరు ఇండివిజువల్ ఏం కాదు. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ దగ్గర రోజుకి నాకు ఒక చాలా మంది 15 నుండి 20 కాల్స్ వస్తున్నాయి. మీరు కాకుండా పిల్లలు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. మేము రిపీటెడ్ గా కొన్ని ప్లేసెస్ నుండి వస్తున్న కాల్స్ తప్పట్లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా ఇంకొక 2 ఫోన్ చేస్తున్నారు. ఏం ఇబ్బంది పడకండి. మీ కన్సర్న్ ఏముందో ఈ నంబర్ కి వాట్సాప్ పెట్టేస్తే మేము అది ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ ఇష్యూని ఖచ్చితంగా రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వాడు 2 ప్లేసెస్ లో లాక్ అయ్యిండు. ఇల్లీగల్ గా కాలేజీలు రన్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ అబ్బాయిని అక్కడ నుండి తీసుకెళ్లి పోయిర్రు. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే ప్రామిస్ చేసేటప్పుడు నేను మీ అబ్బాయిది ఇది కాలేజ్, ఈ కాలేజ్ లో నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా, 2 ఏళ్ళు ఇక్కడనే చదువుతాడు అని ప్రామిస్ చేసి మరి మీ పేరెంట్స్ కి అడ్మిషన్ ఇస్తాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంకొక రెగ్యులేషన్ క్లియర్ గా ఉంది. ఒకవేళ క్యాంపస్ షిఫ్ట్ చేస్తే దానికి సంబంధించి పేరెంట్స్ నుండి క్లియర్ గా వాళ్ళు ఇన్ రైటింగ్ లో తీసుకోవాలన్నమాట. అక్కడ ఫైర్ సేఫ్టీ ఇట్లాంటివి లేవు, అట్లాంటి లేని పక్షంలో ఆ కాలేజ్ రద్దు అయినా క్యాంపస్ షిఫ్ట్ అయినా మాకు ఇబ్బంది లేదని పేరెంట్స్ దగ్గర నుండి ఒక ఫామ్ మీద సంతకం తీసుకోవాలి. మరి అది తీసుకుంటున్నారో లేదో తెలియదు. సో ఇట్లాంటి రూల్స్ చాలా ఉన్నాయన్నమాట ఇంటర్మీడియట్ బోర్డు ఫ్రేమ్ చేసినాయి. ఇవి చాలా మందికి తెలియదు, పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు అందరు ఐఐటీలు చేయాలనే కాదు కదండి, ఐఐటీలో ఐఐటీ చేసి అడుక తినేటోళ్ళు తెలుసు, నార్మల్ ఏం చదవకుండా బాగా ఫ్లరిష్ అయ్యేటోళ్ళు తెలుసు, చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. సో మనకి ఏంటంటే ఆ ప్రెషర్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలనే మా ఫైట్ అన్నమాట. వి డోంట్ వాంట్ స్టూడెంట్స్ టు డై. ఎనీవే ఐ గాట్ యువర్ ఇష్యూ సార్. యువర్ గుడ్ నేమ్? అంటే మీరు ఎట్లా క్వాలిఫైడ్, నేను ఎందుకు ఎట్లా చదివాను, మీరు ఎందుకు ఇట్లా అవుతున్నారని మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు సార్ అని చెప్పేసి ఒకసారి మీతో మాట్లాడదామని. సార్ మిమ్మల్ని నేను అంత మీ అప్రిషియేట్ చేసేంత పెద్దది కాదు, కానీ థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాళ్ళు ఏదో ముందు పడితేనే కొంచెం ఇట్లాంటి మేము వయసుతో పోలిస్తే మీ ముందు చాలా చిన్నవాళ్ళమే. ఇది మా భవిష్యత్తు, అందరి భవిష్యత్తు గురించే మేము కొట్లాడుతున్నాం. రేపు ఇబ్బంది అయితే కనీసం నాకు ఇబ్బంది ఉంది అని అంటే మనకు ఆదుకునే విధంగా మన వ్యవస్థ ఉండాలి, కానీ చచ్చిపోనే విధంగా మన వ్యవస్థ ఉండొద్దు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అది సార్, అది ఓకే అండి సార్. నా డీటెయిల్స్ అని పంపిస్తాను సార్, మీరు పంపిస్తాను. అందరూ పంపిస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.